మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. చెప్పండి, మీరెవరు? మా దగ్గరికి ఎందుకు వచ్చారు? అరిచారంటే చంపేస్తాను. నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. రేపు ఉదయం లోపు మీరు మీ పిన్ని మీరు ఉంటున్న ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. లేకపోతే మీ పిన్నిని మిమ్మల్ని పైకి పంపిస్తా. లిఫ్ట్లోనా? నేనంటుంది పై ఫ్లోర్లోకి కాదు, దేవుడి దగ్గరికి. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? మీరు రౌడీ అని. రేయ్, అది కాదురా, మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. ఈ విషయం మీరు మీ పిన్నికి కానీ ఇంకెవరికైనా కానీ చెప్తే అస్సలు వదిలిపెట్టను, జాగ్రత్త. ఏమైంది స్వీటీ? వంశీ, నేను రానని భయం వేసిందా? సారీ నాన్న, లేట్ అయింది. సరే పదండి, ఆటో ఎక్కండి. స్వీటీ, నిన్న నువ్వు ప్రాబ్లం సాల్వ్ చేసావు కదా, అది మీ మిస్కి చూపించావా? చూపించాను పిన్ని. సరే. రాణి, జాగ్రత్త. వాళ్ళు మళ్ళీ వచ్చి నేను డిస్టర్బ్ చేస్తే నాకు కాల్ చేయి, సరేనా? అలాగే అక్క. ఇదిగో జాగ్రత్త. బాయ్. బాయ్. బాయ్ చెప్పండి. బాయ్. ఏమండి, కాఫీ తీసుకోండి. మమ్మీ, బ్రో బ్రో. అమ్మా, అన్నయ్య ఇంకా రాలేదా? ఇంకా రాలేదే. ఇలారా. అమ్మా, ఐఎమ్ సో హ్యాపీ. ఏంటి ఈ కేకలేంటి? చెప్పవే.
ఏంటి ఈ కేకలేంటి అల్లరేంటి? ఏదో లాటరీ తగిలినట్టు. లాటరీ కాదమ్మా, జాక్ పాటే తగిలింది. ఏంటమ్మా ఏం జరిగింది? ఓ ఎల్ఈడి లైట్ లాగా వెలిగిపోతుంది. ఎల్ఈడి లైట్ కాదు నాన్న, లగ్జరీ లైట్. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏ క్షణంలో నాకంటే ఎక్కువ సంతోషపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎన్ని గుడ్ న్యూస్? అవును నాన్న, నేను మీకు శ్రమ తగ్గించాను, అన్ని లైన్లు క్లియర్ చేశాను. ఏం చేసావే? కొంపదీసి వాడి జాబ్ పోయేలా చేసావా ఏంటి? అలా ఏం లేదమ్మా, మీరు మీ అల్లుని వెతుక్కునే పని లేకుండా నేనే వెతికేశాను. ఏంటి నువ్వంటుంది? అవునమ్మా, ఒక చాక్ లాంటి కుర్రాన్ని వెతికాను. మొన్నే కదా నువ్వన్నది, అప్పుడే ఎలా దొరికేశాడు? హైదరాబాద్ లో కుర్రాళ్ళకేమైనా కొదవా ఏంటి? అందుకే ఇలా కోరుకున్నానో లేదో అలా దొరికేశాడు. ఇంతకీ ఎవరే అబ్బాయి? పేరేంటి? తెలీదమ్మా. ఏం చదువుకున్నాడు? తెలీదు డాడీ. ఎలా ఉంటాడు? బావుంటాడా? స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్ గా ఉంటాడు. ఇంతకీ ఏం చేస్తుంటాడు? గాల్లో ఎగురుతుంటాడా? నువ్వనుకున్నది కాదమ్మా, అతను పైలట్ కాదు. గాట్ ఇట్. సముద్రాల్లో ప్రయాణిస్తూ ఉంటాడు. లేదు, అతను నావీ కూడా కాదు. పోనీ క్రికెటరా? మరి సినిమా ఆర్టిస్టా? అయ్యో, అవేవి కాదు మమ్మీ. పోనీ బిజినెస్ మ్యానా? లేదంటే మనలాగే మెడికల్ ఫీల్డా? సర్లే, అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ తెలుసా? తెలీదు. ఇంకేం అడగొచ్చు? అన్నీ అడిగేశారుగా, అతని క్యాస్ట్ అడగలేదు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అమ్మా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నానా. సరే, ఇప్పుడు మీరు అడిగిన డీటెయిల్స్ అన్నీ నాకు పూర్తిగా తెలీదు. త్వరలోనే అన్ని డీటెయిల్స్ కనుక్కొని మీకు పూసగుచ్చినట్లు చెప్తాను. ఆ తర్వాత రాయబారాలన్నీ మీరే చూసుకోవాలి. వాళ్ళింటికెళ్ళి మాట్లాడాలి. పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్ అన్నీ మీరే చూసుకోవాలి. ఎందుకంటే మీకు తెలుసు కదా, అసలే ఈ ప్రియాంకకి పెళ్ళంటే చచ్చెంత సిగ్గని. ఏంటి సిగ్గే? పో డాడీ, పో మమ్మీ. డాడీ, ఏంటి రమ్మన్నారు? డాడ్, ఎందుకలా ఉన్నారు? ఏం జరిగింది? ఈరోజు మన కంపెనీలో బిజినెస్ మీటింగ్ జరిగిందమ్మా. ఈ సోమేశ్వరరావు అంటే అందరికీ కొంచెం కూడా భయం భక్తి లేకుండా పోతుందేమోననిపిస్తుంది. నా మాటే వేదం ఉన్నట్టుగా ఉండేవాళ్ళు ఈరోజు నా మాటకు వాల్యూ ఇవ్వడం లేదేమోననిపిస్తుంది. అలా ఎందుకు అనిపిస్తోంది డాడ్? అందరూ మన ఫ్యామిలీ గురించి నా వెనక గుసగుసలాడుకుంటూ నవ్వుకుంటున్నారమ్మా. గుసగుసలాడటమే గాని మీ ఎదురుగా మాట్లాడే ధైర్యం ఎవరూ చేయరు కదా. లేదమ్మా, జరిగిందంతా చూస్తుంటే నా తల కొట్టేసినట్టు అనిపిస్తుంది. డాడీ, నేను ఈ అవమానం భరించలేకపోతున్నాను. రోజు రోజుకి ఈ సోమేశ్వరరావుకి గౌరవ మర్యాదలు తగ్గిపోతున్నాయి. నా వల్ల కావటం లేదు. దీనికంతటికీ కారణం ఆ ఝాన్సీ, ఆ పిల్లలు. వాళ్ళ వల్లనే నేను ఈరోజు ఈ మానసిక క్షోభ అనుభవిస్తున్నాను. ఒక్క క్షణం కూడా మనశ్శాంతి లేకుండా పోతుంది. మృణాలిని, మన దగ్గర ఇంత డబ్బు పౌరు ఉండి కూడా వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నాం.
దాన్ని అసలు మన ఇంట్లో నుంచి బయటికి పంపించలేమా? ఆ ఝాన్సీ చేతిలో చట్టం న్యాయం ఉంది డాడీ. అది లాయర్ కాబట్టి చట్టాన్ని అడ్డు పెట్టుకొని మనతో ఆటలాడుతోంది. సిటీలోనే ద గ్రేట్ లాయర్ అంటుంటావు కదా నువ్వు. తన ఆఫ్టర్ ఆల్ ఒక జూనియర్ లాయర్. తనను నువ్వేం చేయలేవా? ఇన్ని సంవత్సరాలని ఎక్స్పీరియన్స్ ఉపయోగించి దాన్ని బయటికి పంపించవచ్చు కదా. ఆల్రెడీ నేను ప్లాన్ చేశాను డాడీ. మీరు కొంచెం ఓపిక పట్టండి. వాళ్ళే ఇంట్లోంచి వెళ్ళిపోతారు. నాకంత ఓపిక లేదు. తెల్లవారేసరికల్లా వాళ్ళ ఇంట్లో ఉండకూడదు. చూడు, డబ్బుకు లొంగని వాళ్ళంటూ ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు. నీ తెలివినంత ఉపయోగించి ఆ ఝాన్సీకి ఎంత కావాలో అంత మొహాన కొట్టి ఆ పిల్లల్ని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్పు. ఇదిగో చెక్ బుక్, వెళ్ళు. ఓ, మీరిప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చారో నాకు అర్థమైంది మేడం. నేను చదువుతున్న ఈ పుస్తకం కోసమే కదా, అంతే కదా? సర్లేండి మేడం, తీసుకోండి. బుక్ రీడింగ్ ఈజ్ ఎ గుడ్ హ్యాబిట్. పుస్తకాలు నీకవసరం, నాకు కాదు. మరి నీకేం అవసరం? గౌరవం, మర్యాద, పరువు, ప్రతిష్ట, డబ్బు, హోదా. ఇవి నాకే కాదు, ప్రతి మనిషికి అవసరం. వీటన్నిటికంటే ముఖ్యమైంది ఒకటి చెప్పలేదు, మనశ్శాంతి. డబ్బుంటే దానికి మించిన మనశ్శాంతి ఉండదు. ఝాన్సీ, ఒక మనిషికి డబ్బు చాలా అవసరం. సరిగ్గా 3 పూటలు తినాలన్నా, మంచి బట్టలు కట్టుకోవాలన్నా, ఒక మంచి ఇల్లు, కారు ఇలాంటివి మెయింటైన్ చేయాలన్నా మన దగ్గర డబ్బుండాలి. అంతెందుకు, ఒక మనిషికి ఊపిరి పోసేది కూడా డబ్బే, డబ్బు మాత్రమే. మేడం, చెప్తున్నాను కదా, విను. మన దగ్గర డబ్బుంటే స్థానం మారుతుంది, స్థాయి పెరుగుతుంది. చిన్న చూపు చూసిన వాళ్లే మెచ్చుకుంటారు, అవమానపరిచిన వాళ్లే గౌరవిస్తారు, చీ కొట్టిన వాళ్లే జై కొడతారు, జేజేలు పలుకుతారు. నీ చుట్టూ జనం చేరతారు. నీ వార్డ్రోబ్లోకి బ్రాండెడ్ బట్టలు వస్తాయి, నీ డైనింగ్ టేబుల్ మీద కాస్ట్లీ ఫుడ్ వస్తుంది. మొత్తంగా నీ లైఫ్ స్టైలే మారిపోతుంది. ఆటో వాడి దగ్గర నుంచి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు సలాం కొడతారు. డబ్బుతో ఈ లోకాన్నే శాసించొచ్చు. ఇది డబ్బుకున్న విలువ. అయినా ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? పిల్లల్ని తీసుకుని నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి నీకెంత డబ్బు కావాలి? అందులో ఒకటి కాదు 10 బ్లాంక్ చెక్స్ ఉన్నాయి. ఒక్కొక్క చెక్ మీద నీ ఇష్టం వచ్చినంత రాసుకో. కానీ తెల్లారేసరికి మీరు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. లైఫ్లో మా కంటికి కనిపించకూడదు. అది జరగదు మేడం, ఇట్స్ ఇంపాసిబుల్.
డబ్బుంటే రిచ్గా బతకచ్చేమో కానీ సంతోషంగా ఉండలేము. కాస్ట్లీ డ్రెస్లు, కాస్ట్లీ వస్తువులు కొనుక్కోవచ్చేమో కానీ ప్రేమగా పలకరించే మనుషుల్ని తీసుకురాలేము. చేతిలో 10 రూపాయలు లేకున్నా గాని మన వెన్ను తట్టి నేనున్నాను అని భరోసా ఇచ్చే ఒక్క మనిషి ఉంటే ఏదైనా సాధించొచ్చు. చుట్టాలు, స్నేహితులు ఇలా అందర్నీ పిలిచి పెళ్లిళ్ళు, పేరెంటాలు చేసుకుంటుంది అందరితో కలిసి హ్యాపీగా గడపడం కోసం, అంతేకాని వాళ్ళ స్టేటస్ చూపించడం కోసం కాదు. కానీ ఇప్పుడు అంతా స్టేటస్ చూపించుకోవడానికే అలా చేస్తున్నారు. లేదు మేడం, మీకే ఆ బంధం విలువ అర్థం అవ్వట్లేదు. అంతెందుకు, మన పాడె మోయడానికి కూడా 4 మనుషులు కావాలి. ఆ పని డబ్బు చేయలేదు కదా మేడం. డబ్బులిస్తే 4 కాదు 40 మంది మోస్తారు. చూడు ఝాన్సీ, డబ్బుంటేనే మన బ్రతుకు. మేడం, మన బతుకులు మొదలయ్యాకే ఈ డబ్బు మన జీవితాల్లోకొచ్చింది. గుండ్రంగా తిరుగుతున్న భూమి మీద రోజు కోట్ల మంది మనుషుల్ని రెస్ట్ లేకుండా తిప్పుతోంది. ఏంటో తెలుసా? డబ్బు. మేడం, మీరు డబ్బు, హోదా, పరువు ప్రతిష్టలకే విలువిస్తారు. కానీ నేను ప్రేమ, సంతోషం, బంధాలకి విలువిస్తాను. నాకే విలువలు నేర్పుతున్నావా? ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడే ఉండాలి. ముందు అది తెలుసుకో. తెలుసుకోవాల్సింది నేను కాదు, మీరు. ఇది మీ పుట్టిల్లు, మరి ఇక్కడే ఉండిపోయారేంటి? హక్కుల ప్రకారం ఇంట్లో ఉండాల్సిన వాళ్ళని వెళ్ళిపోమంటూ వెళ్ళిపోవాల్సిన మీరు నాకు ఆఫర్ ఇస్తున్నారా? మీరు నాకు ఆఫర్ ఇవ్వడం కాదు, నేను మీకు ఆఫర్ ఇస్తున్నాను. 1 మినిట్ మేడం. ఈ 10 చెక్కుల మీద మీరు మీకు నచ్చినంత రాసుకోండి. వెంటనే మీ భర్తని తీసుకుని మీ అత్తారింటికి వెళ్ళిపోండి. ఝాన్సీ, అరవకండి మేడం, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయి నరాలు దెబ్బతింటాయి. అప్పుడు కూడా డబ్బు కంటే ముఖ్యంగా చూసుకునే మనిషి తోడుగా ఉండాలి. మీరు ఎన్ని ప్లాన్లేసినా ఏం ప్రయోజనం ఉండదు. మీ కోపం, పంతం పక్కన పెట్టి పిల్లల్ని దగ్గరికి తీసుకుంటే కాస్త మనశ్శాంతిగా ఉంటారు. అది ఈ జన్మలో జరగదు. జరిగేలా నేను చేస్తాను కదా. నీకు తెలియకుండానే నువ్వు డేంజర్ జోన్లోకి ఎంటర్ అవుతున్నావు ఝాన్సీ. ఈ మృణాల్ని అంటే ఏంటో నీకు చాలా తొందరలోనే అర్థమవుతుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఏంటిలా వచ్చావు? బాగున్నారా మేడం? ఇక్కడ నీకేంటి పని? ఝాన్సీ అక్కను కలుద్దామని వచ్చాను. బయట కలుస్తున్నారుగా, మళ్ళీ ఇక్కడెందుకు? అక్క ఫోన్ చేసి రమ్మంది. మీ అక్క ఫోన్ చేస్తే సరాసరి ఇంట్లోకి వస్తావా? ఇదేం తనిల్లు కాదు, తన ఆఫీస్ కూడా కాదు. తనకే దిక్కులేక ఇక్కడ ఉంటోంది. అడ్డమైన వాళ్ళందరికీ ఈ ఇల్లు ఒక సత్రం అయిపోయింది. ఛీ!
వచ్చావా? బిజినెస్ ఎలా నడుస్తుంది? పర్వాలేదక్కా, బానే ఉంది. సరే, నేను నీ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను. నువ్వు కాదనవనే నమ్మకం నాకుంది. ఏంటక్కా అది? నేను నీకు పెళ్లి సంబంధం మాట్లాడాను. అక్కా, వాళ్ళు రేపో ఎల్లుండో నిన్ను చూసుకోవడానికి వస్తానని చెప్పారు. వాళ్ళొచ్చే ముందు నేను నీకు ఫోన్ చేస్తాను, నువ్వు రెడీగా ఉండు. సారీ అక్కా, నేను పెళ్లి చేసుకోలేను. ఈ విషయం నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. అది కాదు రాణి. ప్లీజ్ అక్కా, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. పెళ్ళయ్యాక నా గతం తెలిస్తే ఆ తర్వాత మా కాపురం ఏమాత్రం బావుండదు. అవమానాలతో క్షణక్షణం నరకం అనుభవించాల్సి వస్తుంది. అంతేకాకుండా నేనతన్ని మోసం చేసిందాన్నవుతాను. చూడు రాణి, నేను కూడా నీకు చెప్పాను నువ్విలా మాట్లాడొద్దు అని. కానీ నువ్వు మాత్రం దాన్ని నీ మనసులో నుంచి తీసేయడం లేదు. అక్కా, నీకు నా మీదున్న అభిమానానికి చాలా థ్యాంక్స్ అక్కా. నీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించు. ఇప్పుడే నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి సంబంధం క్యాన్సిల్ చేయక్కా. రాణి, అది కాదు రాణి. నువ్విలా ఒంటరిగా ఉంటే ఎవడో ఒకడు ఏదో ఒకటి నోటికొచ్చింది వాగుతూనే ఉంటాడు. వాళ్ళ నోర్లు మూయించాలంటే నీ మెళ్ళో 3 ముళ్ళు పడాలి. ఏంటండి, ఏదో మాట్లాడాలన్నారు? అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. పోనీ నన్ను చెప్పమంటారా? ఈ విషయం నేనే మీకు చెప్పాలి. అయితే ఆలస్యం చేయకుండా చెప్పండి. ఐ లవ్ యూ. వాట్?